డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనర్స్ సంబంధించి రీసెంట్గా మనకు పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే పే చేసినప్పుడు మీకు సంబంధించిన ఎలెక్టివ్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసుకోలేదో ప్రజెంట్ మీరు ఎలెక్టివ్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ పే చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మీ యొక్క ఎలెక్టివ్ పేపర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ లేదా అదర్ కోర్సెస్ తీసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీకు థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్స్ అయితే ఉంటాయి. వాటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన పీజీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఇఫ్ అడ్మిషన్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అడ్మిషన్ నెంబర్ రికవరీ చేసుకోవచ్చు. లేదా మీరు రీసెంట్గానే పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన పే చేశారు కాబట్టి పీ రిసిప్ట్లో కూడా మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ కూడా మీ పీజీ రిసిప్ట్లో అయితే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి థర్డ్ సెమిస్టర్కి ఫోర్త్ సెమిస్టర్కి ఎలెక్టివ్ పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఏ తెలుగుకు సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే చూస్తున్నాము. అండ్ థర్డ్ సెమిస్టర్లో చూస్ ఎలెక్టివ్ 1 అంటూ ఎలెక్టివ్ 2 అంటూ మనకు ఏబిసిడి అనే కాంబినేషన్ తోటి ఇవ్వడం జరిగింది. ఫోర్త్ సెమిస్టర్లో ఏబిసి అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు వేటిపై అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎలెక్టివ్ పేపర్స్ అనేది వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఎలెక్టివ్ పేపర్స్ వచ్చేసి బి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ 2లో వచ్చేసి డి సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఫోర్త్ సెమిస్టర్లో బి అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు మీకు నచ్చిన పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని తర్వాత సబ్మిట్ అండ్ సేవ్ ఎలెక్టివ్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ సేవ్ ఎలెక్టివ్ పేపర్స్ పైన క్లిక్ చేయగానే మనకు కన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఓకే అనే ఆప్షన్ అవుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ సెకండ్ ఇయర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ మనం పేమెంట్ చేశాం కాబట్టి ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ కూడా జనరేట్ అయితే కావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సంబంధించి సెకండ్ ఇయర్ కోసం ట్యూషన్ పే చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు పే చేసేటప్పుడు మీకు కనుక ఎలెక్టివ్ పేపర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎలెక్టివ్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఏ కోర్స్ స్టూడెంట్స్ అయినా ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ అండ్ ఎంబీఏ ఎంసీఏ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో మీరు ఏ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా కూడా ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకునే విధానం అయితే ఒకవేళ మీకు ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ కనుక మీకు అర్థం కానట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.